ఒడిశాలోని కందమల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుమ్మా అడవుల్లో మావోయిస్టులు ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను ఎస్ఓజీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులు రాకేష్, అమృత్ ప్లాటూన్ సప్లెదల్ సభ్యులుగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఒడిశా రాష్ట్రంలోని కందమల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు పలు ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఏసీఎం బారీ అలియాస్ రాకేష్ గా, రాయగఢ్ మరియు ప్లాటూన్ సభ్యుడిగా కూడా ఆయన గుర్తించారు. అలాగే సప్లై దళ్ సభ్యుడు అమృత్ గా కూడా 2ని కూడా గుర్తించడం జరిగింది. మరికొంతమంది కూడా అడవి ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వారి మీద కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఆ ప్రాంతంలో నడుస్తుంది. గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బెల్గర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ గుమ్మా అడవులనే ఉన్నాయి. దట్టమైన అడవిలో స్పెషల్ టీమ్స్ ఏదైతే స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఎస్ఓజీ సిబ్బంది కూడా ఆపరేషన్ లో పాల్గొంది. పెద్ద ఎత్తున కూడా అటు మావోయిస్టులకు ఇటు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు హతగాటం అయితే జరిగింది. ఒక రివాల్వర్ అలాగే ఒక 303 రైఫిల్, వాకీ టాకీలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 2పై కూడా 23.65 లక్షల రివార్డు కూడా ఉంది. గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని అధికారులకు చెప్తున్నారు. ఇంకా కూడా ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అడపదడప కూడా కాల్పులు జరుగుతున్నట్టుగా అధికారులు ధృవీకరించారు. ఎన్కౌంటర్ లో 2 మృతి చెందగా మరికొంతమంది గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ రవికిరణ్.